అంటే చాలా మంది ప్రేక్షకులు కూడా చాలా చాలా డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి యాంగ్రీ మేనేజ్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్ లో. అంటే అందరూ ఎవరికి వాళ్ళు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు మేనేజ్ చేయడం వేరు, అందరూ ఇంట్లో ఉన్నప్పుడు అది లాంగ్ పీరియడ్ 1 month. సో ఒక విమెన్ కి యాంగ్రీ మేనేజ్మెంట్ కావచ్చు, మానసికమైనటువంటి ఆ బ్యాలెన్స్ చేసుకోవడం ఫ్యామిలీని, దానికి ఏమైనా టిప్స్ చెప్పగలరా? ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ అనేదండి, ఫ్రస్ట్రేషన్ అనేది సహజం. సడన్ గా మనము వీఆర్ సోషల్ అనిమల్స్, మనము ఎంత వర్క్ వెళ్ళినా బయటకు వెళ్తాం కదండి. వీఆర్ యూస్ టు టాకింగ్ టు హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ యూస్ టు లివింగ్ ఇన్ గ్రూప్స్, టాకింగ్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్, మూవింగ్ ఇన్ ద సొసైటీ. సడన్ గా ఇంట్లో ఉండేటప్పటికి దట్టు కొంతమంది మేము ఎండ చూడలేదండి, ఎందుకంటే యూఆర్ నాట్ సపోజ్ టు స్టెప్ అవుట్, యూ హ్యావ్ టు ఫాలో గైడ్ లైన్స్. మేబీ వన్స్ ఇన్ 10 days మనం కూరగాయలకో దేనికో వెళ్తాం. అయితే మీరు కరెక్ట్ చెప్పారన్నమాట, ఆ 1 month ఇంట్లోనే ఉండేటప్పటికి లిటరలీ అదొక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ సెటిల్ అవుతుంది. కానీ ఇది దేర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ కౌన్సిలింగ్ యోర్ సెల్ఫ్. ఒకటైతే మేమున్నాము హెల్ప్ లైన్, కానీ ఇప్పుడండి గేమ్స్ ఆడుకోవచ్చు. ఇప్పుడు చూడండి లూడో లాంటి గేమ్స్ ఎంత పాపులర్ అయిపోయింది, ఎవరిని అడిగినా ఈ గేమ్ ఆడుతున్నారని చెప్తున్నారు. బుక్స్ చదవచ్చు, ఇన్ఫాక్ట్ ఆన్లైన్ గా ఫ్రీగా చాలా బుక్స్ ఉన్నాయండి, థౌజండ్స్. టీవీ ఎలాగైనా ఉంది, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంతా ఇంకా పాపులర్ అయిపోయాయి. మెడిటేషన్ చేయొచ్చు, యోగా మోస్ట్ ఇంపార్టెంట్. మేము ఇంకోటి చెప్పేది ఏంటంటే ఏమన్నా కానీ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇంట్లోనే వాకింగ్ చేయండి, ఎందుకంటే ఫిజికల్ గా ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ మెంటల్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ దట్ హ్యాపెన్స్. సో మేమేంటంటే యూ హ్యావ్ టు, మీరు ఎంపతి ఎలా చూపిస్తారో పక్క మనిషికి, సేమ్ యూ హ్యావ్ టు షో టు యువర్ ఫ్యామిలీ మెంబర్, బికాస్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఇస్ ఆల్సో గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్. సో మనం ఏంటంటే మార్నింగ్ టు నైట్ మనం బిజీ అయిపోవచ్చండి మనం, ఎందుకంటే మనం ఈ రకరకాల బుక్స్ చదివి, మన ఫ్రెండ్స్ తో, మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోన్ లో మాట్లాడి, కొద్దిగా టీవీ చూసి, ఇంటి పనులు చేసి, ఎక్సర్సైజ్ చేసి, మెడిటేషన్ చేసుకొని ఈ టైం అనేది పాజిటివ్ గా గడపొచ్చండి. ఇంకోటి ఆన్లైన్ కోర్సెస్, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఓపెన్ చేశాయండి. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. 2 or 3 months or whatever time this is, ఈ టైం మనము ఇన్వాల్యుబుల్ టైం అండి. ఇది కూడా దీనికి వాల్యూ ఇచ్చి మనము ఈ ఆన్లైన్ గా కోర్స్ ఏదో చేసుకోవచ్చు కదా, ఇంకో డిగ్రీ పొందొచ్చు. కోర్సెరా ఇస్ ఆఫరింగ్ సో మెనీ ఫ్రీ కోర్సెస్ ఎప్పటి నుంచో. సో వీఆర్ ఈవెన్ గైడింగ్ పీపుల్ టు పికప్ అ బుక్, స్టడీ, రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ కోర్స్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ బి డన్ అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ taking that anger out on your family member, which is not going to help anybody, ఇంట్లో వాతావరణం కూడా అంతా కొద్దిగా స్పాయిల్ అయిపోతుంది. దానికన్నా మనం ఏమేం చేయొచ్చు, వాట్ ఈస్ ఇట్ వీ కెన్ డూ. ఇన్ఫాక్ట్ కొంతమంది వాలంటీర్ చేస్తున్నారండి ఆన్లైన్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్ గ్రూప్స్ లో, సో వాళ్ళకి ఆన్లైన్ గా దే నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్, లాజిస్టిక్స్ కానీ చాలా రకాలుగా అలా కూడా హెల్ప్ చేయొచ్చు. సో టైం ఉన్నప్పుడు ఇలాగే యాంగర్ మీద ఉండే అవసరం లేదండి, యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో దట్ ఈస్ అడ్వైస్ వీఆర్ గివింగ్. యాజ్ నాకు చాలా టైం ఉందంటే వీ విల్ గివ్ అడ్వైస్, రిసోర్సెస్, వాట్ ఆల్ యూ కెన్ డూ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. టెల్ us how many hours you have, we will give you 100,000 suggestions. Tell us what you like, we will tell you what is it you can do. మానగారు, కానీ స్పెసిఫిక్ గా నాకు చాలా కోపం వస్తుంది, ఐఎమ్ టేకింగ్ ఇట్ అవుట్ ఆన్ మై ఫ్యామిలీ మెంబర్ అనే వాళ్ళని మేము గుర్తించి సెపరేట్ గా దాన్ని నంబర్ నోట్ డౌన్ చేసి అవర్ సైకియాట్రిస్ట్ విల్ కాల్ దెమ్ అండ్ డీల్ విత్ దెమ్ ఇన్ ద సర్టన్ మేనర్ అండి. రైట్. ఈ రోజు పేపర్ లో కూడా చూసే ఉంటారు, చాలా వరకు ఇంట్లో ఉండడం వల్ల, ఈ లాక్డౌన్ వల్ల పేరెంట్స్ పిల్లల ముందే పోట్లాడుకోవడము, పిల్లల్ని కొట్టడము, ఒక రకమైనటువంటి మానసికమైన